కాలం అందరికీ ఒకేలా ఉండదనే ఓ ఆసక్తికరమైన ఆలోచనని ఇప్పుడు చూద్దాం. అసలు కాలం అందరికీ ఒకేలా గడుస్తుందా లేక మన అనుభవాన్ని బట్టి మారుతుందా? ముందు సైన్స్ ఏం చెప్తుందో చూద్దాం. కాలప్రవాహం మారగలదని శాస్త్రవేత్తలు ఎప్పుడో నిరూపించారు. దీన్నే టైం డైలేషన్ అంటారు. సింపుల్గా చెప్పాలంటే ఒక్కొక్కరికి ఒక్కోలా సమయం గడుస్తుందన్నమాట. ఐన్స్టీన్ ప్రకారం రెండు విషయాలు సమయాన్ని మార్చేస్తాయట. ఒకటి వేగం, రెండోది గురుత్వాకర్షణ. ఉదాహరణకి ఒక బ్లాక్ హోల్ దగ్గర గ్రావిటీ చాలా ఎక్కువ, అక్కడ టైం చాలా నెమ్మదిగా నడుస్తుంది. ఇక వేగం విషయానికొస్తే అది కూడా సమయంపై చాలా పెద్ద ప్రభావం చూపిస్తుంది. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ని తీసుకోండి. అది సెకండ్కు 7.6 కిలోమీటర్ల వేగంతో తిరుగుతుంది. ఆ స్పీడ్ వల్ల అక్కడున్న ఆస్ట్రోనాట్స్కి వయసు సెకనులో 2000 వంతు నెమ్మదిగా పెరుగుతోంది. అదే మనం కాంతివేగంతో వెళ్తే ఇక సమయం దాదాపు ఆగిపోయినట్టే. సరే, ఇది సైన్స్ చెప్పేది. మరి ఇదే విషయంపై ఆధ్యాత్మిక కోణం ఏం చెబుతోందో చూద్దాం. ఈ భావన ప్రకారం ఆత్మ యొక్క అంతర్గత శక్తి, దాని వేగమే కాల అనుభవాన్ని నిర్ణయిస్తాయి. అంటే వేర్వేరు ఆధ్యాత్మిక లోకాల్లో సమయం వేర్వేరుగా ప్రవహిస్తుందన్నమాట. ఉదాహరణకి దేవతా లోకంలో గడిచే 1 గంట మనకిక్కడ భూమిమీద 1 సంవత్సరంతో సమానం. ఇక బ్రహ్మలోకంలో అయితే 1 రోజు అంటే మనకు 8.64 బిలియన్ సంవత్సరాలు. చూశారా? సైన్స్ అయినా ఆధ్యాత్మికత అయినా రెండూ దాదాపు ఒకే ముగింపుకు వస్తున్నాయి. అంటే అసలు విషయమేంటంటే కాలం, వేగం, శక్తి ఇవేవీ స్థిరంగా ఉండవు. అన్నీ సాపేక్షమే. అయితే మన వాస్తవికత, మన కాలపు అనుభవం దేనిమీద ఆధారపడి ఉన్నట్లు?